మన పులివెందులోనే టీడీపీ ఆఫీస్ ఎదురుగా ఉన్న హైగ్రేడ్ టిఫిన్ సెంటర్లో మనం 8వ తేదీ నుంచి ఇది ఓపెనింగ్లో ఉంటుంది. 9వ తేదీ నుంచి 49 రూపాయలకి అన్లిమిటెడ్ టిఫిను, అలాగే 69 రూపాయలకి మధ్యాహ్నం అన్లిమిటెడ్ భోజనం అయితే పెడుతున్నారని చెప్పేసి వీడియో పెట్టినాం కదా. సో వీడియో పెట్టిన 4 రోజులు అయితే వీళ్ళు కంటిన్యూగా మనకు అన్లిమిటెడ్ ఫుడ్ కానీ టిఫిన్ కానీ అయితే పెట్టినారు. సో మనకు ఎప్పటి నుంచి ఇది లేని అన్లిమిటెడ్ నిన్న అంటే 11వ తేదీ నుంచి 11వ తేదీ నుంచి లేదు. వచ్చిన టిఫిన్ చేయడానికి మధ్యాహ్నం భోజనం చేయడానికి వచ్చిన కస్టమర్లు ఎందుకు తీసేసినామని అడుగుతున్నారు. తీసేయడానికి మెయిన్ కారణం ఏంటన్నా, నాకు గ్యాస్ ప్రాబ్లం అన్న. ఇప్పుడు మనకు తెలుసు ఆల్రెడీ యుద్ధం జరుగుతూ ఉంది, దానివల్ల మనకు గ్యాస్ కొరత వచ్చింది. ఇప్పుడు దొరకడం లేదు. యాక్చువల్గా 950 రూపాయలు ఉన్న చిన్న సిలిండరు ఈరోజు 2000 పెట్టినా దొరకడం లేదు. 1950 రూపాయలు ఉన్న 1700-1800 ఉన్న మామూలు కమర్షియల్ సిలిండర్లు ఈరోజు 2600 దొరకడం లేదు. అది దొరకలేకపోతే మనకి ఎలా చేస్తాం, మనం కూడా ఫుడ్ చేయాలి కదా. అన్నింటి పెట్టినప్పుడు ఖచ్చితంగా కంటిన్యూగా దోశలు వేయాలి. వాళ్ళు వచ్చేది దోశ కోసము పూరి కోసం ఎక్కువ వస్తారు కస్టమర్లు. మధ్యలో ఒక దోశ ఎందుకు ఆఫ్ అయింది అనుకో, అప్పుడు కూడా తెస్తారు నన్ను. అందుకోసమే వద్దు బాగుండదనే ఉద్దేశంతో స్టాప్ చేసామండి. ఇంకోటి ఏంది 4 రోజులు కంటిన్యూ పెట్టా. ఇంకోటి ఏంది మనం చెప్పింది 9వ తేదీ నుంచి, కానీ 8వ తేదీ నుంచి స్టార్ట్ చేశాను నేను. ఓపెనింగ్ రోజు నుంచి అన్ని టిఫిన్స్ మొత్తం పెట్టాను నేను. మీరు నేను 4 రోజులు పెట్టినోనికి నాకు 2-3 రోజులు పెట్టడం పెద్ద విషయం కాదు. గ్యాస్ సిలిండర్లు ప్రాబ్లం ఉండడం వల్లనే మనకు అన్లిమిటెడ్ ఫుడ్ కానీ టిఫిన్ కానీ భోజనం కానీ మొత్తం తీసేసినారు. దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దండి. ఎందుకంటే మనకు ఏ వంట చేయాలన్నా కూడా సిలిండర్ ఉండాల. సో టీ కాంచాలన్నా సిలిండరే ఉండాల. మనకు 4 రోజులు, వీళ్ళు చెప్పింది 6 రోజులే, 4 రోజులు అన్లిమిటెడ్ పెట్టినారు. 2 రోజులు పెట్టకుండడం వల్ల 4 రోజులు తినని వాళ్ళే ఎందుకు పెట్టాలి నువ్వు అట్లా ఎందుకు పెట్టాలా అని చెప్పి దబాయిచ్చారంట. నాకు ఫోన్ చేశారు, నేను 3 రోజులు ఊర్లో లేను అన్న, నువ్వు వీడియో పెట్టినావు, నీ వీడియో చూసి వచ్చినాం మేము, నువ్వు ఎందుకు పెట్టాలా, ఇట్ట వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయాలా అని నన్ను వేసుకుంటున్నారు. నాకు ఏదైనా కూడా కొంచెం ఆలోచించాలన్న, ఎందుకు టకటకా అని మాట్లాడేది. సో కాబట్టి గ్యాస్ ప్రాబ్లము అయిపోయిన వెంటనే మిగతా 2 రోజులు కూడా అన్నతో నేను పెట్టి చెబుతా అన్నది అన్న, ఈ ప్రాబ్లం అంతా అయిపోయిన తర్వాత 2 రోజులు గ్యాప్ ఉంది కదా, ఈ 2 రోజులు మళ్ళీ పెట్టేసాను. నాకు వస్తే కొరత లేకుండా వస్తే నేను పెడతానన్న. 4 రోజులు పెట్టిన 2 రోజులు ఏమవుతుంది అన్న. సో కాబట్టి ఇది మళ్ళీ మన వాళ్ళే ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలా నువ్వు అది ఇది అంటే చెప్తున్నాను. మన పులివెందులో చాలా హోటళ్ళు సిలిండర్స్ లేక క్లోజ్ చేసుకున్నారు. అన్న ఆడికి అది ఆడ ఇడ తెచ్చుకొని అనంతపురం నుంచి కానీ ఇక్కడ నుంచి తెచ్చుకొని అన్న ఇక్కడ ఏదో జరుపుతున్నాడు. కాబట్టి అర్థం చేసుకోండి. జస్ట్ ఈ వీడియో తెలియపరచడం కోసం పెడతాను. ఓకేనా, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.